అందరికీ జై భీమ్. నేను మీ ప్రవీణ్ కుమార్. బొద్దింకలు గెలిచాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఈ దేశ యువత గెలిచారు. నాయకుడు తప్పు చేస్తే బాధ్యతాయుతంగా ఉండనని గుర్తు చేశారు. నీట్ పేపర్ లీక్లో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని గెలిచింది. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలి అని పేపర్ లీకేజీల వల్ల చనిపోయిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ బిడ్డలను మనం తిరిగి తీసుకొని రాలేం. కనీసం ఇప్పటి నుంచైనా నాయకులుగా మీరు మీ శాఖలలో జాగ్రత్తలు వహించండి. బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండండి. మరి ఇది పక్కన పెడితే కొద్దిమంది హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు దేశ యువత మొత్తం కలిసికట్టుగా పోరాడి గెలిచిన ఈ ఉద్యమాన్ని కించపరిచినటువంటి దరిద్రులు చాలామంది ఉన్నారు. ఒకడు బొట్టు పెట్టుకొని మిత్రమా అంటాడు, ఇంకొకడు యాంటీ నేషనల్ అంటాడు. అబ్బో, చాలామందే ఉన్నారు ఈ బత్తా ఇన్ఫ్లుయెన్సర్స్. దరిద్రం ఏంటంటే గోధీ మీడియాకు ఇవన్నీ కనిపించడం లేదు. నేషనల్ మీడియాలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న తప్పుల్ని సరిచేయడని చెప్పాల్సిన మీడియా ఒక్కచోట కూడా సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎంతోమంది విద్యార్థులు శాంతి విధంగా చేస్తున్న ఈ వాళ్ళని ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహంతో ఉద్యమాన్ని రక్తసిక్తం చేశారు. ఈ దేశ యువతను తక్కువ చేసి కాక్రోచ్లతో పోల్చారు. ఇప్పుడు ఆ కాక్రోచ్లు ఏం చేసి చూపించారో తెలిసిందే. మరి మన నేషనల్ మీడియా గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఒక్క రోజైనా ఈ నీట్ లీకేజ్ గురించి పాజిటివ్గా ఒక్క వీడియో కూడా చేయలేదు. ఇంతమంది యువత జంతర్ మందిర్లో పోరాడుతుంటే వాళ్ళని సంఘ విద్రోహ శక్తులని, టెర్రరిస్టులని నోటికొచ్చిన కారు కూతలు కూశారు. గుర్తుపెట్టుకోండి, ఈ దేశ యువత తలుచుకుంటే మీ కుర్చీలు కదులుతాయి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జంతర్ మంతర్లో దేశం యొక్క లౌకికవాదాన్ని ప్రపంచానికి చాటి చూపించారు. చివరగా ఒక్క మాట, మేమందరం కాక్రోచ్లం. హలో, లాస్ట్లో ఇంకొక మాట చెప్పాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని చెప్పమన్నాడు మన ప్రధాని మోదీ.